లక్ష్మి నవ్వింది. తాగినంత దిగమేనా? అబ్బా లక్ష్మి, లక్ష్మిరా ఆఫ్ చేయరా. హాయ్. థ్యాంక్ యూ లక్ష్మి, ఇవాళ నవ్వుతుంటే మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. అవును మళ్ళా నువ్వు మాతో మాట్లాడు బంద్ చేసి సంవత్సరం అయింది. మస్తు సార్లు సారీ చెప్దాం ట్రై చేసిన, అస్సలు ఛాన్స్ చూడరే మొత్తానికి మనం అసలు అక్కిరా భయ్. ఎందుకు? ఇయ్యాలే మన సీన్ గా లాస్ట్ బర్త్డే. వీడికి ఏమైనా ఏజ్జా? కాదు, ఓ నెలలో వాడు అమెరికా పోతున్నాడు. అమెరికా అందుకే ఈ రోజు యాసిడ్ లో వీడి బర్త్డే కమ్ డిస్కోటెక్. నువ్వు కూడా రావాలి. డిస్కో నేనా? నువ్వు రాకపోతే నీ కేక్ కూడా కట్ చేయను అంతే. జస్ట్ 1 hour కేక్ కట్ చేయని వెళ్ళిపో. ఓకే ఫైన్, బట్ ఓన్లీ 1 hour. ఓకే. లక్ష్మి, లక్ష్మి ఆగు. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తాను. నువ్వేంట్రా తీసుకెళ్ళి తీసుకెళ్తాను. దా లక్ష్మి. నువ్వేంట్రా? నర్సీపట్నం తాలూకా కొత్తకోట కాపురం కోనార్లు పిల్లోడు ఈపోలు పుట్టుడు గోల్డ్ కే డాక్టర్ గంగరాజ్. గంగరాజ్ 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 అంతన్నాడింతన్నాడో గంగరాజు, అంతన్నాడింతన్నాడో గంగరాజు, అద్దాల మేడన్నాడో గంగరాజు, అద్దాల మేడన్నాడో గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడో గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడో గంగరాజు, తల వెంటుకు తాడన్నాడో గంగరాజు, తల వెంటుకు తాడన్నాడో గంగరాజు, తొడేవారే లేరన్నాడో గంగరాజు, తొడేవారే లేరన్నాడో గంగరాజు, తొడేవారే లేరన్నాడో గంగరాజు, తొడేవారే లేరన్నాడో గంగరాజు. నన్ను లక్ష్మి థ్యాంక్ యూ శక్రం. నిన్ను చూస్తుంటే మా నాన్నగారే గుర్తొస్తున్నా. నిజంగా మై ఫాదర్ లైక్స్ మీ అ లాట్, యు నో. మా నాన్నకి నేనంటే
చాలా ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై నాన్న. నీలాంటి లడ్డు లాంటి అమ్మాయిని చూసి అబ్బాయిలు టెంప్ట్ అవుతారు మరి. ఏదో రకంగా పడేద్దాం ట్రై చేస్తారు కూడా. వాళ్ళు అనే ముందు నీ బుద్ధి ఏమైంది? ఏదిస్తే తాగేడే ట్రైన్ గరవచ్చు. స్మైల్ అంటే అర్థం స్నేహం అని, అమాయకత్వం కాదు. నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా? మండిపోతుంది కదా, కరెక్టే. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? భోజనం, బట్టలు, అద్దెలు ఎలా? మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా. అంత అభిమానం ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు. ఏదో ఒక పని చేసి డాక్టర్ చదువుకి మధ్యలోనే ఆపరేషన్ చేసేసాను, ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్కి ఏ జాబ్ దొరుకుతుంది అంటావు. లక్ష్మి, ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు గాని చిన్న పనులుండవు తెలుసా?